హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రోజున టీవీ 9లో రజనీకాంత్తో కేసీఆర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే సూపర్ అదుర్స్. ఎందుకంటే రజనీకాంత్ ఏదైతే క్వశ్చనరీ తయారు చేసుకొని కేసీఆర్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు వేద్దాం, ప్రతిపక్షానికి అనుకూలంగా మంచి క్వశ్చన్స్ అడుగుదాము అని చెప్పేసి ఎంత ప్లానెడ్గా అతని ఇంటర్వ్యూ తయారు చేసుకున్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం, ఆ సమాధానంలో చక్కటి విశ్లేషణ, ఆ విశ్లేషణలో అర్థవంతంతో కూడిన అభివృద్ధి అనాలసిస్ అనేది మన కేసీఆర్ గారు ఆ స్టూడియోలో చెప్పడం జరిగింది. రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు 90 లక్షల కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు దానిపైన పెట్టినారని చెప్పేసి మాట్లాడినారు. ఆయన 90,000 కోట్ల రూపాయలు నిర్మించే కట్టినాము, దాని నీళ్లు సూర్యాపేట జిల్లాకు పోతే అడుగు, సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో వస్తున్నాయా లేదని అడగండి, ఇక్కడ మైబాద్ జిల్లాలోని డోర్నకల్కు నీళ్ళు వస్తలేవని అడగండి, అక్కడ పాలమూరు రంగారెడ్డి అటుమోకాన వస్తలేవా అని అడగండి అని చెప్పేసి అతను నీళ్ళ లెక్కలు కూడా చాలా కులంకుశలంగా మాట్లాడిండు, చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడిండు కేసీఆర్. ఏదేమైనా కేసీఆర్ ఈజ్ గ్రేట్ అని మరొకసారి అనిపించుకున్నాడు. ఈ గుంపు మేస్త్రి గానికి పాలన రాదు, వాని మంత్రివర్గం అంత దద్దమలు, వాళ్ళకి ఏ సరి అయిన నిర్ణయాలు తీసుకోరాదు, ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి అట్టర్ ఫ్లాప్ అయినాయని చెప్పేసి కూడా మరొకసారి అర్థమవుతాను. ఎందుకంటే దళిత బంధు ఎక్కడా ఆగలే, కేసీఆర్ హయాంలో 2 టర్మ్లు ఇచ్చిండు. అదేవిధంగా రైతు బంధు ఎక్కడ ఆగలే, 2018కి వెళ్ళి ఇచ్చిండు. మరి రైతు బంధు ఎందుకు ఆపిర్రు? రైతు బంధు శాతం కానుడు ఎందుకు పరిపాలనలు ఉండాలి? ఇంతమంది రైతులు అరిగోస పడతంటే నీళ్లు లేక ఇబ్బందులు పడతారు. ఏమనంటే మేడిగడ్డ బ్యారేజు పిల్లర్ కుంగుబాటు అయింది, పిల్లర్ క్రాక్లు వచ్చినాయి, పలిగినాయి అని చెప్పేసి అన్నారు. అవి పలిగిన కూడా అల్లకెళ్ళి నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పేసి చాలా గొప్పగా అనాలసిస్ చేసి చెప్పిండు మన కేసీఆర్. ఆ కేసీఆర్ ఇంటర్వ్యూ కనుక ఈ కాంగ్రెస్ వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకు ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది. ఆ సబ్జెక్ట్తో పాటు ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ పగిలిపోయింది, అక్కడ నీళ్లు తీయలేము, అదంతే, దాన్ని అక్కడికే స్టాప్ చేయాలి, కాపర్ డ్యామ్ నిర్మాణం కూడా జరగదని చెప్పేసి వీళ్ళు జనాలకు నమ్మించి కేటీఆర్ని విద్వేషంగా తిడతారో వాళ్ళందరికీ కేసీఆర్ చాలా చక్కగా చెప్పిండు. ఏమని, అది పగిలినా పర్వాలేదురా నాయన, దాని పక్కకెళ్ళి కూడా నీళ్ళు తీసుకోవచ్చు, చాలా నీళ్ళు ఉన్నాయి, మనకు గోదావరి జలాలు చాలా ఉన్నాయి, వాడుకోండి రాని ఆ వాడుకునే అనాలసిస్ను కూడా చాలా చక్కగా చెప్పిండు కేసీఆర్ గారు. మళ్ళీ పార్టీ మారిన వాళ్ళ మీద కూడా ఏమి కూడా భేషజాలలో పోకుండా వాళ్ళని తిట్టకుండా ఈజీగా చంపేసిండు వాళ్ళని. మీరు బీఫామ్ పార్టీ ఎంపీ టికెట్ బీఫామ్ ఇచ్చినా కూడా మీ పార్టీని విడిపోయిన వారి గురించి మీరు ఏం మాట్లాడతారని చెప్పేసి రజనీకాంత్ గారు అడిగితే ఒకటే అన్నారు, ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉంది, ఇవన్నీ రాజకీయంలో కొత్త ఏం కాదు రజనీకాంత్ గారు అని చెప్పేసి అంటే, లేదు వాళ్ళు ఇది అన్నారు, మీ పార్టీలో స్వేచ్ఛ లేక పోయిన్లు అని చెప్పేసి అన్నారంటే, కడియం సిఆర్ తన బొంద తానే పెట్టేసుకున్నాడు, తన బొందను తానే, తన చావుకు తన కూడిన తన బొందను ఆయనే పెట్టేసుకున్నాడు. ఆయనకు బీఫాము వాళ్ళ బిడ్డ కోసం ఇచ్చినా, ఆయన కోసం ఇచ్చినా, ఆయన ముఖం చూసి తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చింది పోను, ఆయన స్వేచ్ఛ లేదని ఎట్లా మాట్లాడతాడు? ఆయనకు నేను ఎంపీగా ఉన్న అతన్ని తీసుకొచ్చి ఎంపీగా రాజీనామా చేపించి ఎమ్మెల్సీగా మళ్ళీ శాసనమండలికి పంపించి 2వ డిప్యూటీ సీఎంగా పదవిచ్చి విద్యాశాఖ డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా క్యాబినెట్ అవకాశం కల్పించి 4 సంవత్సరాలు ఆయన సేవలు వాడుకున్నప్పుడు ఆయనకు స్వేచ్ఛ గుర్తురాలే, ఆయనకి ఇక్కడ దొరపాలన గుర్తుకు రాలే, ఆయనకి ఇక్కడ ఏది గుర్తుకు రాలే. ఒక్కసారి సన్ఫ్లవర్ లెక్క పొద్దు తిరుగుడు కదా, పొద్దున ఒక రకంగా ఫేస్ పెడుతుంది, సన్ సెట్ అయ్యేటప్పుడు ఒక రకంగా పెడుతుంది. అట్లా అధికారం ఎటుంటే అటే తిరిగేటోళ్ళు లాంటి లీడర్లు వీళ్ళు. వేస్ట్గా కడియం సిఆర్ తన కోతిని తనే తవ్వుకొని తన రాజకీయ సమాధిని ఆయనే నిర్మించుకున్నాడు, ఆయనే కట్టుకున్నాడు అని చెప్పేసి ఈజీగా తీసిపడేసిండు కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడిందంటే, కాంగ్రెస్ పార్టీలో 25 మంది మా పార్టీలోకి రావడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు, నేనే వద్దని చెప్తున్నా. దాంట్లో ఒక పెద్ద నేత, సార్ మేము మీ పార్టీలోకి వస్తాము, వాళ్ళంతా ఆగమాగం ఉన్నది, ఎవరిని కూడా పరిపాలన చేయత్తలేదు, ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు మాట్లాడుతాడు, మనం అందరం కలిసి ఒక మంచి నిర్మాణాత్మకమైన పరిపాలన అందిద్దాం, మంచి ఆలోచనతో ప్రజలకు మంచి పరిపాలన అందిద్దాం సార్, చాలా పనులు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడతారు. ఖచ్చితంగా నేను ఆలోచన చేస్తా, కానీ నేను డెమోక్రటిక్గా ప్రజాపాలనలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముతా,
ఎందుకనంటే ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ కాబట్టి మాకు అలాంటి వాటి మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అలాంటి ఆలోచన చేయను. వాళ్ళకై వాళ్ళే 6 నెలల్లో ప్రభుత్వాలు గూలగొట్టించుకుంటారు, వాళ్ళకై వాళ్ళే ప్రభుత్వాన్ని ఆగం చేసుకుంటారు రేవంత్ రెడ్డి హయాంలో అని చెప్పేసి మాట్లాడారు. ఇంకో మాట, నోటికి ఎంత అయితే అంతే మాట్లాడే రేవంత్ రెడ్డికి అయితే ఖతర్నాక్ సురుకులు అంటే ఇచ్చాడు. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు. మసిబూసి మారేడుకాయ మాట్లాడము, బురిడీలు కొట్టించడము, వయసుకు తగ్గట్టు మాటలు కాకుండా వయసుకు మీరిన మాటలు, పోకిట్ల మాటలు మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అన్న ఇంగిత జ్ఞానాన్ని వదులుకుంటానని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. అయినే రేవంత్ రెడ్డి ఒక మాట ఏమన్నాడంటే, మనకు నవంబర్ 3వ తారీఖు 30వ తారీఖు ఎలక్షన్ జరిగినప్పుడు నవంబర్ 30 నైట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, మనము అధికారంలో రాబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ కొన్ని టెక్నిక్స్ ప్రాబ్లం వల్లనే ఆగిపోతాను, కానీ నేను ఇక నాటి ఇంతకుముందు మాట్లాడినలాగా నేను మాట్లాడదలుచుకోలే, చాలా హార్ష్గా పౌరుష పదజాలంతో మాట్లాడదలుచుకోలే, నేను ముఖ్యమంత్రి కాబోతున్నా కాబట్టి మన ప్రభుత్వం ఉండబోతున్నాం కాబట్టి కొద్దిగా పద్ధతిగా మాట్లాడాలని మాట్లాడిండు ఆ రోజు. కానీ ఈరోజు సీట్ ఎక్కినాక పద్ధతి మర్చిండు, అన్నీ మర్చిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇక్కడ ఒకటి ఏంటంటే, కేసీఆర్ తిడితేనే రాజకీయం చేసినట్టు, కేసీఆర్ తిడితేనే వాడు రాజకీయ నాయకుడిని గుర్తిస్తారు అన్నట్టు కేసీఆర్ని తిట్టడమే వీళ్ళు ఎంచుకున్న పని. ఏదేమైనా కేసీఆర్ నరేంద్ర మోడీని కూడా ఇట్లా తీసి పక్కన పెట్టేసిండు. నరేంద్ర మోడీ ఇక్కడ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసింది, అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది కేవలం రాజకీయ కక్ష సాధింపే. ఒక ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసిర్రు, అక్కడ ఏమి ఆధారాలు దొరకలే. ఢిల్లీలో గెలవలేక 3 సార్లు ఢిల్లీలో కమలం పువ్వు ఓడిపోయింది కేజ్రీవాల్ పైన. అది తట్టుకోలేకనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బదనాం చేసి కేజ్రీవాల్ని ఓడగొట్టేసి కేజ్రీవాల్ని గద్దె దింపి అక్కడ గెలవాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి బిఎల్ సంతోష్ రావు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి బిఎల్ సంతోష్ రావును అరెస్ట్ చేయడానికి నా తెలంగాణ పోలీసులను పంపించిన. అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ విషయంలో మోడీ నా మీద కక్ష పెట్టుకొని లిక్కర్ స్కామ్లో నా బిడ్డను మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఆమె ఇరికిచ్చేసిండు. ఏదేమైనా కడిగిన ముత్యంలా కవిత వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిండు కేసీఆర్. అది నిజమే కావచ్చు. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకట 14 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ మీద ఖర్చు పెట్టినట. అంటే సంపద క్రియేట్ చేసి ఆ సంపదను ప్రజలకే పంచి ఆ సంపదను ప్రజా వ్యవస్థలపైన, ప్రాజెక్టులపైన, వివిధ ప్రజా సంక్షేమ పథకాలపైన ప్రజలకు ఉపయోగపడే ప్రతి దాని మీద ఖర్చు పెట్టిండు. 14 లక్షల రూపాయలు అన్నాడు. 14 లక్షల కోట్ల రూపాయలు అంటే అసలు ఎందుకు తెలుసా, అది పెద్ద అమౌంట్, మామూలు అమౌంట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయాడు, మరి రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా? కనీసం 25 లక్షల కోట్లతోని 25 లక్షల కోట్లతోని వాళ్ళు ఏమైనా పనులు చేయగలుగుతారా? వాళ్ళ వల్ల సాధ్యం అవుతుందా? ఏదేమనంటే రేవంత్ రెడ్డి గారికి అసలు దేశాలు పట్టుకొని తిరగడము, రాష్ట్రాలు పట్టుకొని తిరగడము, స్టార్ క్యాంపెయిన్ ఫీల్ అవ్వడం తప్ప ఎక్కడేం లేదు. ఈరోజు కడియం సీఆర్ని గెలిపించడానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చాడు, మడికొండ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పోతే జనాలు ఎవ్వరు రాలేరు. 1,00,000 మంది టార్గెట్ పెట్టుకుంటే ఎవడొస్తాడు? 1,00,000 మంది. ఎవరికి ఏం పనులు లేవా? ఎవడొస్తలేడు. 1,00,000 మంది టార్గెట్ పెట్టుకుంటే చీరలే ఖాళీగా ఉన్నాయంట. ఒక్కొక్కరికి 200, 500 ఇచ్చినా కూడా ఎవడు పోని పరిస్థితి అంట. మొత్తానికైతే కడియం సీఆర్ యొక్క ఓటమి ఖాయమైపోయింది. కడియం సీఆర్ ఓడిపోతాడు. కడియం సీఆర్ మీద మన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు ఒక అనామకుడిని, అసలు ఆయన ఇంతవరకు ఎవరికి తెలియదు, సుధీర్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎంపీ బీఫామ్ టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన సుధీరా అని గుర్తుపెట్టడానికి అవకాశం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కడియం సీఆర్ పైన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కడియం సీఆర్ పైన, ఇటు ఎమ్మెల్యేగా వర్ధన్నపేటలో ఎమ్మెల్యేగా ఉన్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నాడు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇటు ఆరూరి రమేష్ పైన, ఇటు కడియం సీఆర్ పైన ఒక అనామకుడు, ఎవ్వలకు తెలియని అనామకుడైన బీఆర్ఎస్ నుండి బీఫామ్ తెచ్చుకున్న ఎంపీ అభ్యర్థి సుధీర్ గెలవబోతాడు. ఇది రాసి పెట్టుకో అని చెప్పేసి కేసీఆర్ నిన్న ఛానల్లో TV9లో మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఎంత బాగా మాట్లాడిందంటే చాలా స్పష్టతతో కూడిన మాటలు. తను చేసిన అభివృద్ధి, తన తెలంగాణ తన ప్రాణం, తెలంగాణ తన శ్వాస, తెలంగాణ తన ఆలోచన, తన జీవితమే తెలంగాణ కోసం, తను బ్రతికిందే తెలంగాణ కోసం, తను జీవించేదే తెలంగాణ కోసం. ఎల్బుల్ల వేళలా ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు అంతా తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ ప్రజల గురించే ఆలోచన కలిగి ఉన్న నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ లాంటి నాయకుడిని మనం వదులుకున్నందుకు చాలామంది బాధపడతారు.
మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను తెలంగాణ ప్రజలు. ఏదేమైనా కేసీఆర్ ఓడిపోలే, కేసీఆర్ ప్రజల మనిషి, ప్రజల హృదయాలలో ఉంటాడు. కేవలం కేసీఆర్కి ఇది ఒక్క లీవ్ లాంటిది. ఈ లీవ్స్ అయిపోగానే డ్యూటెక్తుండు సీఎంగా కేసీఆర్, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం సిఆర్ కూతురును కావ్యను ఉడగొట్టండి, అటు ఆరు రమేష్ను ఉడగొట్టండి, సుధీర్కు ఓటేసి గెలిపించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్కి 11 స్థానాలు అందించండి. అటు మోడీ గుయ్యం అనిపించండి, ఇటు రేవంత్ రెడ్డి దౌడలు ఒత్తండి. ఇదే మనం చెప్పాల్సింది. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్.